असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया। శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. ఇది మనం విశాఖపట్నం అంతా కూడా యోగ సాధనలో, యోగాభ్యాస సాధనలో, యోగా పండగగా ఎంతో కన్నుల పండుగగా బీచ్ రోడ్ అంతా కూడా చాలా ఆల్మోస్ట్ విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి ఆల్మోస్ట్గా మనకి భోగాపురం బీచ్ రోడ్ వరకు కంప్లీట్గా అంతా కూడా సుమారు 5 లక్షల మంది పైచిలకు చాలామంది పార్టిసిపేట్ చేస్తూ అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధనలో భాగంగా మనవంతు చిన్న ప్రయత్నంగా మనం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనం హాస్టల్లో ఈ చిన్న కార్యక్రమం చేయడం జరిగిందండి. చాలామంది కంటిన్యూగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంత అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల అంతమంది కూడా ప్రజలందరూ కూడా యోగం అనేది ఒక కళ. ఎందుకంటే సైన్సు ఈరోజు మనిషి శారీరకంగా మానసికంగా ఎలాంటి ఒత్తిడులు గురికాకుండా ఆరోగ్యవంతంగా ఎంతో సంతోషంగా జీవించాలంటే దానికి ప్రధానంగా మనం చేయవలసింది యోగా. యోగా అంటే కలయిక అని అర్థము. దానిలో ఒకటి అది మనకి సైన్సు కళ రెండింటిని కలగలిపితే మనం యోగా నేర్చుకోవాల్సిందే తప్ప ఎవరు కూడా వారు అంటే ఏదైనా మనం గురువు అభ్యాస సాధనలోనే మనం ప్రయత్నించాలి. కానీ యోగా అనేది ఈ రెండింటి కలయిక కాకుండా దానిలో 8 భాగాలుగా కూడా మనం చెప్పవచ్చు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవన్నీ కూడా కలయికగా మనం యోగాలో మనం చెప్తూ ఉంటారు చాలామంది. ధారణ, ధ్యానం, సమాధి ఈ స్థితులన్నింటిలో కలయికగా మనం యోగాను అభ్యసిస్తూ ఉండాలి. ఆసనాలు ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది గురువు పర్యవేక్షణలో చాలా గొప్పగా మనంతరం చేయాల్సి ఉంటుంది. ఈరోజు పిల్లలు చూసారా, చాలామంది పిల్లలకి చాలా శక్తి ఉంటుంది. కొంతమంది పిల్లలు మన భూమండలంలో మన పంచభూతాలు, ప్రకృతి, పర్యావరణం ఇవన్నీ కూడా మనం మనిషి వాటితో మమేకమై ఉంటుంది. మన శరీరంలో ఉండే షట్చక్రాలు కూడా అవి జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, అలాగే భూతత్వం, అలాగే సహస్రార చక్రాలు. ఈ చక్రాలన్నీ కలయికతో మనిషిలో ప్రకృతిలోని పంచభూతాల్లో ఉన్న ప్రతి దాన్ని కూడా మనం మనిషి తన శరీరంలో నుండి వాటిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఈ రోజుల్లో చాలా రుగ్మతలను కానీ చాలా ఒత్తిడిని కానీ చాలా వాటిని చాలా ఈజీగా వాళ్ళు నయం చేసుకోగలగంటే చాలా ఈజీగా వాళ్ళు తగ్గించుకోగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం యోగాభ్యాస సాధన. పూర్వం రోజుల్లో మనం చాలామంది విశ్వామిత్రుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పటికీ కూడా హిమాలయాల లాంటి సిద్ధయోగులు కానీ లేకపోతే మహావతార్ బాబాజీ లాంటి ఎంతో గొప్ప వ్యక్తులు కొన్ని వందల సంవత్సరాల నుంచి సుమారు 2000 సంవత్సరాలు బట్టి అక్కడ జీవించి ఉన్నారు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా మనం ఈ యోగాభ్యాస సాధనలో హిమాలయాల్లో చాలామంది గురువులు, అలాగే అరుణాచలం అంటారు మనం, తిరువణ్ణామలై, అక్కడ కూడా చాలామంది సిద్ధులు, యోగులు వీళ్ళందరూ కూడా ధ్యాన సాధనలో, అలాగే మన ఆధ్యాత్మిక సాధనలో భారతదేశంలో సర్వ కళలకు భారతదేశం వైపు విదేశాలు చాలామంది
చూస్తున్నారంటే మన సంస్కృతి గొప్పది, మన సాంప్రదాయాలు గొప్పవి, మన కళలు గొప్పవి, ఈ సైన్స్కి కూడా అంతుపట్టని ఎన్నో రుగ్మతలు ఈరోజు యోగాభ్యాస సాధన ద్వారా మనం నయం చేసుకుంటున్నామంటే ఒత్తిడిని తగ్గించుకుంటున్నాము, బీపీని కంట్రోల్ చేసుకుంటున్నాము, నరాల బలహీనతను తగ్గించుకుంటున్నాము, అందులో శ్వాసకోశ వ్యాధులు కొన్నింటిని నయం చేసుకుంటున్నాం. అలాగే చాలా చాలా రుగ్మతలు మనం కీళ్ళ నొప్పుల్ని, కాళ్ళ నొప్పుల్ని, అలాగే ఆరోగ్యవంతంగా ఉండటానికి, అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, యోగాభ్యాస సాధన చేస్తున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే సాధన చేస్తున్నప్పుడు మనం మితిమీరి తినకుండా తక్కువగా తింటూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల యోగాభ్యాస సాధన ఈరోజు విశాఖపట్నం అంతా కూడా పండగ సుమారుగా ఒక 1 month నుంచి ఆల్మోస్ట్ 1-2 months నుంచి కూడా ఈ ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేస్తున్నారు. అందులో మనవంతు భాగంగా మనం వెళ్ళి ఇక్కడ పిల్లలందరికీ కూడా ఆల్మోస్ట్గా మనం శ్రీ శ్రీ సాయి సరిగమప లలిత కళాతోరణం తరపున మనం సుమారుగా ఒక 10 years నుంచి కూడా మనం శ్రీ సరిగమప పెట్టి ఆల్మోస్ట్ 2013 పెట్టాము. అంటే 10 years దాటిపోయింది. 10 years స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం ప్రతి లలిత కళాతోరణం ద్వారా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయాలను పరిశుభ్రం చేయడం, మన సంస్కృతి సంప్రదాయాలని నేటి తరాలకు తెలియజేయడం, లలిత కళాతోరణం ద్వారా మనం ఉచితంగా మ్యూజిక్ థెరపీ, అలాగే కళలు ఇవన్నిటిని కూడా పిల్లలకి అందించడం, సింపుల్ టెక్నిక్స్లో వాళ్ళకి ఒత్తిడిని తగ్గించేటట్లు, శారీరక మానసిక ఆనందాన్ని కలిగేటట్లు. ఈరోజు చూసారా నేను అక్కడ యోగ నిద్ర పిల్లలకి శరీరంలో, అంటే అందరూ మనిషి అంతా కూడా మనం ఎరుకుగా ఉండి నిద్రపోవడం, ఆ యోగ నిద్రలో ప్రత్యేకత, షట్చక్రాలని మనం ఎలాగ యాక్టివేట్ చేసుకోవాలి, అలాగే పడుకున్నప్పుడు యోగ నిద్రలో తక్కువ టైంలో ఎక్కువ మన శరీర భాగాలన్నిటికీ కూడా ఎలా మనం వాటికి శక్తివంతంగా చేసుకోవడానికి, మన శరీరం ఎప్పుడు కూడా అలసటతోనే శ్రమతోనే మనం ఉండాలంటే కంటిన్యూగా మనం పని చేస్తున్నప్పుడు ఎక్కువగా టైం నిద్రపోవటానికి లేనప్పుడు యోగ నిద్ర ద్వారా ఎలా మనం ఎక్కువ ఎనర్జీని పొందొచ్చు, తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీని ఎలా పొందొచ్చు అనే విషయాన్ని పిల్లలకి తెలియజేయడం కోసం, అలాగే మన శరీర భాగాల్లో ఉన్న మన కోసం పనిచేస్తున్న ఈ గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, అలాగే లంగ్స్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, అలాగే స్పైనల్ కార్డ్ కానీ, కళ్ళు, చేతులు, ముక్కు, చెవి, ఇవన్నీ కూడా ప్రతి అవయవం మన శరీరంలో మనం ఎవరైనా వేరే వాళ్ళ కోసం పనిచేస్తామో కానీ మన కోసం పనిచేసే ప్రతి అవయవాన్ని మనం ఎలాగ వాటిని ఆరోగ్యవంతంగా ఉంచాలి, రక్తనాళాలని 32,000 రక్తనాళాలని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మనం అంటే ఒక నిద్ర అనేది మనకు వచ్చినప్పుడు నిద్రలో మనం ఏమీ తెలియకుండా ఏదో స్థితికి వెళ్ళిపోతాం. ధ్యానం అంటే మనం ఎరుకుగా ఉండి మనం శరీర భాగాలన్నిటికీ విశ్రాంతినిచ్చి వాటిని చక్కగా పనిచేసేటట్లు మనవంతుగా చేయడం. ఇందులో భాగంగా మనం యోగ నిద్రలో పిల్లలకి ఎలాగా చెప్పాలి, ఎలా ఆరోగ్యవంతంగా ఈ బాడీ పార్ట్స్ని అన్నిటినీ ఉంచుకోవాలి, శరీర భాగాలను ఎలా క్లీన్ చేసుకోవాలి, రక్తనాళాలను ఎలా చేసుకోవాలి, అలాగే మన ఊపిరితిత్తుని ఎలా క్లీన్ చేసుకోవాలి, లివర్ ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే చాలా చాలా ఆసనాల యొక్క ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఆసనాలు వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగ వాటిని పని చేయించాలి, ఇవన్నిటినీ కూడా మనం పిల్లలకి తెలియచేయడం జరిగిందండి. అలాగే మనకి చాలా చాలా విషయాలని మనం చెప్పుకోవడం కూడా జరిగింది. ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, ధ్యానం చేస్తే మనకి ఎలాంటి శక్తి వస్తుంది, ధ్యానంలో మనం ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు చాలామంది పిల్లలు చూడండి, మనం ఈ మధ్య రీసెంట్గా ఒక చిన్న పాప ఎక్కడో మనం కళ్ళు మూసి గంతలు కట్టి కూడా వాటిని చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా పురాతన గ్రంథాల్లోని, ఉపనిషత్తుల్లోని, వీటన్నింటిలో కూడా మన విద్యలు, మన విదేశీయుల శాతం దేశ విదేశాల నుంచి చాలా ఈ భక్తి మార్గంలో, ఈ ఆధ్యాత్మిక భావంలో ఇవన్నీ కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారంటే మన సంస్కృతి గొప్పది, మన సాంప్రదాయం గొప్పవి, మన కళలు గొప్పది,
జరిగింది. సైన్స్కే అంతు చిక్కని ఎన్నో అద్భుతమైన వాటిని మనం యోగాభ్యాస సాధన ద్వారా, మ్యూజిక్ థెరపీస్ ద్వారా, రిలాక్సింగ్ మ్యూజిక్ పెట్టుకుని కొంతమంది వేస్తారు, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని కొంతమంది ఇస్తారు. ఆ రోజుల్లో అంటే మనం చూడండి, శ్రీకృష్ణ భగవానుడు ఫ్లూట్ వాయిస్తే కొన్ని జంతువులు, పశుపక్షాదులు అన్నీ కూడా పారవశ్యంతో అలా లీనమైపోయి ఉండేది. ఆ భక్తి భావంతో కానీ, ఆ రాధా మనోహర ప్రేమతత్వాలని కానీ, ఆ బృందావనంలో ఆ రాసలీలల యొక్క గొప్పతనాలు కానీ, మన సంస్కృతి సంప్రదాయాల్లో అంటే ఈ యోగాభ్యాసం అనేది ఒక్క మన హైందవ ధర్మంలోనే కాదు, జైనులు, బుద్ధులు, అలాగే అన్ని మతాలు కూడా అన్ని మతాల్లో కూడా ఈ యోగాభ్యాస సాధనలో వాళ్ళ దీంట్లో వాళ్ళు సంతోషంగా, ఆనందంగా శరీర భాగాలన్నింటినీ కాకుండా సైన్స్కే అంతు చెక్కని ఎన్నో విధాలుగా మన శరీర భాగాల్ని, అలాగే మన కోసం పనిచేస్తున్న మన ధార్మిక శక్తిని అన్నింటినీ పెంపొందించుకోవడానికి, అలాగే ఎంతో ఆ రోజుల్లో మనం అనుకుంటాం చూడండి, సినిమాల్లో చూసిన విశ్వామిత్రుడు తపస్సు చేశారు, ఆకలి లేదు, ఓన్లీ శ్వాస మాత్రమే తీసుకుంటూ, అంటే మనిషి శ్వాస తీసుకున్నప్పుడు, మనిషి బ్రతుకున్నప్పుడు ఆ శ్వాస ఆగిపోతే మనిషి చనిపోయిన శవం. కానీ ఆ మనిషి శ్వాస తీసుకుంటూ శవాసనం ద్వారా నిద్రలోకి కంప్లీట్గా యుద్ధనీక ధైర్య విద్య అని కూడా అంటారు దీన్ని. కంప్లీట్గా మనం నిద్రలోకి జాగకుండా విష్ణుమూర్తి మనం చెప్తారు, రేపు తొలి ఏకాదశి వస్తుంది, విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజు ఆయన యోగ నిద్రలోకి వెళ్తారు. అంటే విష్ణుమూర్తి నిద్రకి ఉపక్రమిస్తారు. కాబట్టి ఆ యోగ నిద్ర గొప్పతనం ఆ విద్యార్థులకు తెలియచేయడం కానీ, ఆ యోగ విద్య ద్వారా మనం అంటే ప్రపంచాన్ని అంతా స్వామి ప్రపంచాన్ని అంతా చూస్తాడు, ప్రపంచాన్ని అంతా పర్యవేక్షిస్తాడు, భక్తుల యొక్క ప్రతి కోరిక తీరుస్తారు, తాను మాత్రం సేద తీరుతారు. ఇలా మనం ఎరుకుగా ఉండి మన శరీర భాగాలన్నింటినీ కూడా శుద్ధి చేసుకునే ప్రక్రియ యోగ విద్య. ఈ యోగ విద్యలో ధైర్య విద్య చాలా పేర్లతో వెళ్ళి పిలుస్తారండి. వీటన్నిటిలో కొన్ని పిల్లలకి సింపుల్గా ఉండేవేంటో వాటిని మనం ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మన వంతు ప్రయత్నంగా మనం అక్కడ చెప్పడం జరిగింది. అందులో ఆసనాల గురించి, పద్మాసనం గురించి, అలాగే జాను శీర్షాసనం గురించి, చాలా ఆసనాల గురించి, సింహగర్జాసనం, సులభాసనం, సూర్య నమస్కారాలు, వీటన్నిటి గురించి విద్యార్థులకి వాళ్ళకి మనకి తెలిసిన దాంట్లో మనం తెలియజేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనవంతు కార్యక్రమాలుగా మనం చేసిన చిన్న ప్రయత్నం, ఎప్పుడో గత 10 సంవత్సరాల నుంచి లలిత కళాతోరణం ద్వారా మనం ప్రతి స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్లో విద్యార్థులకి ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలి, మ్యూజిక్ థెరపీ ద్వారా అమ్మ గొప్పతనాన్ని గురించి, మమతలా మధురిమా తొలి ఒక్కులే పట్టనా, జననినై జగతిలో తొలి ఊయలే ఊపనా, ఒక అమ్మగనికి అంకితమైపోనా అంటూ తల్లి గొప్పతనాన్ని లాలీ 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 ఆ కళ్యాణ రాముడికి ఆ తల్లి ఎంత బాగా లాలిపాడుతుందో, అలాగే ఆ కోదండ రాముడికి ఎంత బాగా ఆ తల్లి లాలిపాడుతుందో, అలాగే ఈ సమస్త ప్రాణికోటి కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలంటే మనిషి చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి ఒత్తిడికి తట్టుకోకుండా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ యోగాభ్యాస సాధన ద్వారా ప్రతి ఒక్కరూ కూడా తన శరీరాన్ని, మనసుని అన్నిటినీ కూడా నియంత్రణలో ఉంచుకొని దీర్ఘకాలిక వ్యాధులు, ఎన్నో వ్యాధుల్ని నయం చేసుకోవడానికి కానీ, ఈ మన ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా వాటిని నేర్చుకోవడం వల్ల ఈ రోజుల్లో పిల్లలు టెక్నాలజీ, పూర్వం రోజుల్లో అయితే పిల్లలంతా చక్కగా బయట ఆడుకునేవారు, వారికి మంచి విషయాలన్నీ తెలిసేవి పక్క విద్యార్థుల ద్వారానే. ఇప్పుడు పిల్లలందరూ కూడా టెక్నాలజీస్కి, సెల్ ఫోన్స్కి, ఈ పొల్యూషన్స్కి అలవాటు పడిపోయి చిన్న పిల్లలు, మైనర్లు, చిన్న పిల్లలు చాలా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ స్త్రీ యొక్క గొప్పతనాన్ని, మన భరతమాత యొక్క గొప్పతనాన్ని, మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, మన సాంప్రదాయ గొప్పతనాన్ని, తల్లి యొక్క గొప్పతనాన్ని, స్త్రీశక్తి యొక్క గొప్పతనాన్ని వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం
వందే మాతరం అంటూ మన తల్లి, మన భరతమాత యొక్క గొప్పతనాన్ని కానీ, అలాగే మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని కానీ, స్త్రీశక్తి యొక్క గొప్పతనాన్ని కానీ ఎంత గొప్పగా విద్యార్థులకి చిన్నతనంలో ఉన్నాయి. అలా మన కళల గురించి గొప్పతనాన్ని కానీ, మన ప్రతిదీ మన భారతీయ సనాతన సంప్రదాయాలు చాలా చాలా గొప్పవి. వాటి గొప్పతనాల్ని, వాటి ఆచారాల్ని, మన దేవాలయాల పవిత్రతని, మన భిన్నత్వంలో ఏకత్వాలు, మన కళలు, మన సంస్కృతి, మన వీటన్నిటి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకి ఆధ్యాత్మిక భావనతో, అలాగే వారికి ధ్యాన పద్ధతిలో, అలాగే వాళ్ళకి మంచి మోరల్ విలువ పూర్వం రోజుల్లో అమ్మ కథలు చెప్పేది. ఎంత బాగా మంచి మంచి కథలు చెప్పిదండి అమ్మ. పడుకోబెట్టి మన పక్కనకు పడుకోబెట్టి అమ్మ చెప్పే కథలు, నాన్న పాడే లాలి పాటలు, జోల పాటలు, వీటన్నిటి ద్వారా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అంటూ ఆ జోల పాటలు, లాలి పాటలు ఎంతో గొప్పగా విద్యార్థులకి చిన్నతనం నుంచి కూడా నైతిక విలువలు నేర్పుతూ వాటిలోనే వాళ్ళు ఎంతో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో నేను నా వంతు ప్రయత్నంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన హాస్టల్కి వెళ్ళి మనం అక్కడ విద్యార్థులకి మనం తెలియచెప్పడం జరిగిందండి. చాలా బాగా విద్యార్థులందరూ కూడా ఓర్పుగా చక్కగా మనం చెప్పినవన్నీ విన్నారు. ఆ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందింపచేయడానికి కానీ, పుణ్యభూమి నా దేశం, ఈ దేశం నీది నాదని, ఇది ఒక్కరిదే సొంతం కాదని, ఈ హిమాలయాల నుంచి, ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశం అంతా మనది, ఈ సంస్కృతి అంతా మనది, ఈ సాంప్రదాయం అంతా మనది. వాటన్నిటినీ గౌరవించాల్సిన అవసరం, వాటన్నిటినీ కాపాడాల్సిన అవసరం, వాటన్నిటినీ పరిరక్షించవలసిన ధర్మం మనంతో ఉంది. కాబట్టి ఈ యోగాభ్యాస సాధన ద్వారా మనందరం కూడా భావి తరాలకి సుఖవంతమైన, ఆరోగ్యవంతమైన, ఎంతో గొప్ప అయిన మనం మంచి జీవన విధానాన్ని అలవాటు చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా చూసారా ఎంతమంది పిల్లలు పడుకుని పోయారు. పాపం వాళ్ళు లెగట్లేదు, మేము వెళ్ళి కొట్టి లేపాం. మనం సగం మంది, ఆల్మోస్ట్ సగం మంది విద్యార్థులు మన యోగా సాధన దాంట్లో పడుకోపోవడం కూడా జరిగింది. కాబట్టి మన వంతు ప్రయత్నంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. ఇంకా ఏదైనా ఖాళీ ఉంటే రేపు గర్ల్స్ హాస్టల్ కూడా వెళ్ళి చెప్పడానికి ట్రై చేస్తాను. నేను నా కార్యక్రమంలో భాగస్వామ్యమైన, నాకు అక్కడ సహాయ సహకారాలు వచ్చిన అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదిస్తూ, మనం ఎలాగా మన సంస్కృతి గొప్పది, మన సాంప్రదాయాలు గొప్పది, మన కళలు గొప్పవి, మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారాలు, ప్రతి సాంప్రదాయాలు, ప్రతి ఒక్కటి కూడా మానవ జీవనాలకి ఎంతో గొప్పగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీటన్నిటిని కూడా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసుకోవాలి, చిన్నప్పటి నుంచి కూడా వాటిని ఆచరించాలి, చిన్నప్పటి నుంచి కూడా వాటి కోసమే వారు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఈ విద్యార్థులందరూ కూడా చాలా బాగా ఆరోగ్యవంతంగా, చాలా సంతోషంగా వాళ్ళ భావి భారత జీవితం అంతా కూడా ఎలాంటి రుగ్మతలకు లోటు కాకుండా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి.